ప్రపంచంలో రకరకాల దేశాల మిలిటరీ ఎక్స్పెండిచర్ సంబంధించి సిప్రీ రిపోర్ట్ రిలీజ్ అయింది. సిప్రీ అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ట్రెండ్స్ ఇన్ వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ 2024 పేరిట ఈ రిపోర్ట్ రిలీజ్ అయింది. మొత్తం 2024లో చైనా మిలిటరీ ఎక్స్పెండిచర్ $314 బిలియన్ అంట. భారతదేశం మిలిటరీ ఎక్స్పెండిచర్ $86 బిలియన్ అంట. మనం గమనిస్తే కనుక పాకిస్తాన్ మిలిటరీ ఎక్స్పెండిచర్ కంటే భారతదేశం యొక్క మిలిటరీ ఎక్స్పెండిచర్ 9 టైమ్స్ ఎక్కువ అంట. అంటే పాకిస్తాన్ అరౌండ్ $10 బిలియన్ మిలిటరీ ఎక్స్పెండిచర్ ఖర్చు పెడితే భారతదేశం $86 బిలియన్ ఖర్చు పెట్టిందంట. మొత్తం 2024లో మిలిటరీ ఎక్స్పెండిచర్లో బిగ్గెస్ట్ స్పెండర్స్ ఎవరు తెలుసా? అమెరికా. మొత్తం వరల్డ్లో మిలిటరీ ఎక్స్పెండిచర్లో 37% అమెరికాదే, తర్వాత చైనాది 12%, రష్యాది 5.5%, జర్మనీది 3.3%, ఇండియాది 3.2% అనమాట. అంటే ఈ టాప్ 5 కంట్రీస్ అమెరికా, చైనా, రష్యా, జర్మనీ, ఇండియా ఈ 5 దేశాలు కలిపి ప్రపంచ మిలిటరీ ఎక్స్పెండిచర్లో 60% ఈ దేశాలే. మొత్తం ఈ 5 దేశాలు కలిపి $1,635 బిలియన్ అనమాట. 1,635 బిలియన్ ఖర్చు పెడుతున్నాయి మిలిటరీ ఎక్స్పెండిచర్ మీద ఈ 5 దేశాలు, అమెరికా, చైనా, రష్యా, జర్మనీ, ఇండియా అనమాట. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ ఎక్స్పెండిచర్ చూస్తే కనుక 2,718 $2,718 బిలియన్ అనమాట. ఓవరాల్గా 2015 నుంచి 2024 మధ్య దాదాపు 10 సంవత్సరాల కాలం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ ఎక్స్పెండిచర్ 37% పెరిగిందనమాట. మనం 2024లో చూసుకుంటే కనుక టాప్ 15 స్పెండర్సే, ఎవరైతే టాప్ 15 కంట్రీస్ ఉన్నాయో వాళ్ళే దాదాపు 80% ఆఫ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ మొత్తం వాళ్ళదే అనమాట. సో ప్రపంచంలో కొన్ని దేశాలే మిలిటరీ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువగా ఖర్చు పెడతాయి అనమాట. ఇండియా 5th పొజిషన్లో ఉంది, టాప్ 5లో ఉంది మిలిటరీ ఎక్స్పెండిచర్లో. చైనా 2nd ప్లేస్లో ఉంది, అమెరికా 1st ప్లేస్లో ఉంది. ఎప్పుడైనా సరే మిలిటరీ ఎక్స్పెండిచర్లో అమెరికా టాప్. ఈ మధ్యకాలంలో చైనా ర్యాంకింగ్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు మొత్తం చూసుకుంటే కనుక చైనా 2nd ప్లేస్లో ఉందన్నమాట. అండ్ ఇండియా ఇప్పటికీ కూడా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్స్, ఎక్కువగా ఆయుధాలు కొనుక్కునే దేశంలో ఇండియా ఉందన్నమాట. ఇప్పుడు రీసెంట్గా ఇండియా సెల్ఫ్ రిలయంట్ ఇండియా, ఆత్మనిర్భర్ అంటే డిఫెన్స్లో కూడా ఇండిజినస్ ప్రొడక్షన్ మీద ఇండియా ఎక్కువ ఫోకస్ పెడుతుంది అనమాట. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే డిఫెన్స్ మీద మిలిటరీ ఎక్స్పెండిచర్ మీద అయ్యే ఖర్చు మాత్రం దేశాలు బాగా పెడుతున్నాయి అనమాట. చైనా $314 బిలియన్ ఖర్చు పెడుతుంది మిలిటరీ ఎక్స్పెండిచర్ మీద. మనం చూస్తే కనుక ఇండియా, సౌదీ అరేబియా, సౌత్ కొరియా, ఇజ్రాయెల్, సింగపూర్, తైవాన్, పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, ఏషియా నుంచి 9 దేశాలు ఖర్చు పెట్టేంత ఒక్క చైనానే ఖర్చు పెడుతుంది అనమాట. రీసెంట్గా అంటే 2024లో చైనా తన కేపబిలిటీస్ చాలా ఇంప్రూవ్ చేసుకుంటుందంట. ముఖ్యంగా స్టెల్త్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కువ తయారు చేసుకోవడం, అన్క్రూడ్ ఏరియల్ వెహికల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం, అదేవిధంగా అన్క్రూడ్ అండర్ వాటర్ వెహికల్స్ మీద ఫోకస్ పెట్టడం ఇలా చేస్తుందంట. చైనా ఇప్పుడు ఎక్కువగా కౌంటర్ స్పేస్ మరియు సైబర్ వార్ఫేర్ కేపబిలిటీస్ మీద దృష్టి పెడుతుందంట. ఓవరాల్గా చైనా 2024లో ఒక సపరేట్ ఏరోస్పేస్ మరియు సైబర్ స్పేస్ ఫోర్సెస్ని ఏర్పాటు చేసుకుందంట. అంటే ప్రత్యేకంగా ఏరోస్పేస్ మరియు సైబర్ స్పేస్ ఫోర్సెస్ని ఏర్పాటు చేసుకుందంట. ఇకపోతే హయ్యెస్ట్ మిలిటరీ బర్డన్ అంటే మిలిటరీ ఖర్చులో వాళ్ళ జీడిపి మీద ఎక్కువ ప్రభావం ఉన్న దేశం ఉక్రెయిన్ అంట. ఆ దేశం జీడిపిలో 34% మిలిటరీ ఎక్స్పెండిచర్ అవుతుందంట. 2024లో ఉక్రెయిన్ జీడిపిలో 34% మిలిటరీ ఎక్స్పెండిచర్ అంట. జర్మనీ చూసుకుంటే జర్మనీ జీడిపిలో కేవలం 2% మిలిటరీ ఎక్స్పెండిచర్. సిప్రీ రిపోర్ట్ ప్రకారం ఉక్రెయిన్లో వచ్చే ట్యాక్స్ రెవెన్యూ మొత్తం కేవలం మిలిటరీ ఎక్స్పెండిచర్కి వెళ్ళిపోతుందంట. సో ఇది ఉక్రెయిన్ మీద మిలిటరీ బర్డన్ చాలా ఎక్కువ ఉంది. అదేవిధంగా అమెరికా చూసుకుంటే ఈరోజు కూడా టాప్ స్పెండర్ ఇన్ మిలిటరీలో టాప్ స్పెండ్ చేసేది అమెరికా అంట. అమెరికా దాదాపు $997 బిలియన్ తన ఆర్మర్డ్ ఫోర్సెస్ మీద ఖర్చు పెడదంట. అంటే టాప్ స్పెండింగ్ అనమాట. అమెరికా ఎక్కువగా మిలిటరీ కేపబిలిటీస్ కానీ న్యూక్లియర్ కేపబిలిటీస్ కానీ, అమెరికా చేతిలో దాదాపు 5,000 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయంట. అమెరికా ఇప్పుడు తన న్యూక్లియర్ వార్ హెడ్స్ని మోడర్నైజ్ చేసే ప్రయత్నంలో ఉందంట. ఓవరాల్గా చూసుకుంటే యూరోప్ వాళ్ళ మిలిటరీ స్పెండింగ్ కూడా బాగా పెరిగింది. యూరోప్లో అనేక దేశాల యొక్క మిలిటరీ స్పెండింగ్ కూడా బాగా పెరిగింది. సిప్రీ రిపోర్ట్ ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ స్పెండింగ్, మిలిటరీ ఎక్స్పెండిచర్ ఎలా ఉందో చెప్పిందనమాట. ట్రెండ్స్ చూస్తే కనుక చాలా పెద్ద పెద్ద దేశాలు మిలిటరీ ఖర్చు మీద ఎక్కువ దృష్టి పెట్టాయి.